హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వంకాయ పచ్చడి. సాటర్డే కదా, సో ప్రతి సాటర్డే మా ఇంట్లో వంకాయ పచ్చడి అన్నది చేస్తారు. నేను ప్రాసెస్ అన్నది మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బ్రింజాల్ మనం కాల్చుకోవాలి. నేనైతే 3 బ్రింజాల్స్ తీసుకున్నా. క్వాంటిటీ బట్టి మీరు బ్రింజాల్స్ అన్నవి తీసుకోండి. ఈ విధంగా బ్రింజాల్స్ అన్నవి కాల్చుకోవాలి బ్లాకిష్గా. చూడండి, ఇక్కడ నేను 3 బ్రింజాల్స్ హీట్ చేసుకున్నా. అండ్ అలానే గ్రీన్ చిల్లీ కూడా హీట్ చేసుకోవాలి. నేనైతే కారం కొంచెం తక్కువ తింటా కాబట్టి గ్రీన్ చిల్లీస్ అనేవి తక్కువ తీసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పైసీగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ అన్నవి ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ అన్నవి కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో జీలకర్ర అండ్ సాల్ట్ వేయండి. జీలకర్ర అనేది మన హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా కలుపుకోవాలి. అండ్ అలానే హీట్ చేసిన బ్రింజాల్ని కూడా వాష్ చేసుకుని బ్లాక్ లేయర్ అంతా తీసేయాలి. బ్లాక్ లేయర్ తీయడం వల్ల ఏంటంటే పచ్చడి అన్నది చేదు రాకుండా ఉంటుంది. సో లేయర్ అంతా తీసాక ఈ విధంగా వస్తుంది. బ్రింజాల్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకో బౌల్ తీసుకుని టామరిన్ అండ్ బెల్లం వేయండి. బెల్లం అన్నది ఆప్షనల్, నేను స్వీట్ ఎక్కువ తింటా కాబట్టి బెల్లం వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి కాసేపు నానబెట్టండి. నానబెట్టిన వాటర్ని మిశ్రమంలోకి వేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేక్ కేర్, బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.